తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. సాక్షి టీవీ లెజెండ్స్ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకంటే సంతోషం. ఎన్నో మలుపులు తిరిగిన జీవితం మీది. మీరు ఇలాగే ఉంటుంది మీ జీవితం అని చిన్నప్పుడు ఊహించారా, లేక అది పరిస్థితులు అలా దారితీసి మీకు అలా ఏర్పడిందంటారా మీ బాట? పరిస్థితులు దారితీసి న్యాచురల్గా నేను ఒక పల్లెటూరులో పుట్టాను. పేద కుటుంబం, మొట్టమొదటి మధ్యతరగతి కుటుంబం. తర్వాత 1930లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది కదా. అవును. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మా నాన్నగారు చిన్న వడ్ల వ్యాపారం చేసి, ధాన్యం వ్యాపారం చేసి దాంట్లో నష్టపోయారు. దాంట్లో మామూలుగా పేద కుటుంబం అయిపోయింది. అక్కడికి చదువుకోవడం మొదలుపెట్టాం. చిన్న ఎలిమెంటరీ స్కూల్ మాది. ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఎరచూరు వెంకట బ్రహ్మం గారిని మా మాస్టర్, మా మాస్టర్ అక్కడ నాకు నేనంటే చాలా ఇష్టం ఆయనకి. 4th క్లాస్ వరకు అక్కడ చదివాం. తర్వాత 5th క్లాస్లో అక్కడ ముదినేపల్లిని అక్కడ 5th క్లాస్ చేరాం. అక్కడి నుంచి 3rd ఫారం దాకా అక్కడ ఉండేది. నేను కొంచెం మెరిట్ స్టూడెంట్ని. అనేక కష్టాలు పడ్డాం పేద కుటుంబంలో ఉండటం వల్ల. మా నాన్నగారు పొలం చేస్తా అంటే వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేస్తూ మొత్తం మీద సాటర్డే సండే వచ్చినాయంటే పొలం వెళ్తూ ఉండేవాళ్ళం. గొడ్ల మేతకు వస్తూ ఉండేవాళ్ళం, కోసుకొస్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా అప్పుడు మీకు ఇంత అద్భుతమైన ఇప్పుడు జ్ఞాపక శక్తి ఉంది. అప్పటి ఆలోచనలు ఏమన్నా ఒకటి గుర్తొస్తే నేను ఫలానా సినిమాలు తీయాలని కానీ సినిమా ఇండస్ట్రీ పట్ల నేను ఆకర్షితునవుతానని ఎప్పుడైనా ఉండిందా? అసలు అవగాహన కూడా లేదా? ఎప్పుడు లేదు. కానీ నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మా ఊరు ప్రక్కన బ్రాహ్మణ కలవపూడి ఉండేది. అక్కడ కార్తీక మాసానికి కూచిపూడికి నాటకాలు జరుగుతుండే. అక్కడ దానికి వెళ్తూ ఉంటే పాటలు పాడటం, కాపీ చేయటం, ఇంటికి రావడం, పాటలు పాడుకోవడం, ఇదంతా పాడేవారా? పాడేవాళ్ళం. వాళ్ళు పాడే అని మరి పడేవాళ్ళం. ఆ రకంగా కళల మీద చిన్నప్పటి నుంచి ఉన్నది. కమ్యూనిస్ట్ భావజాలానికి మీరు ఆకర్షితులు అవ్వడానికి దానికి బీజం ఎప్పుడు పడింది? బీజం 1930లో మా ఊరు ప్రక్కన పెయ్యేరు అనే గ్రామం ఉండేది. మహాత్మా గాంధీ చూడటానికి వెళ్ళాము మేము. నాకు 10వ సంవత్సరం అయి ఉంటుంది, 9వ సంవత్సరం. నాకు ఇప్పటికంటే నాకు 9వ సంవత్సరం 8వ సంవత్సరం లోపల పోయే విషయాలు ఎక్కువ గుర్తుంటున్నాయి. అదేంటో తెలియదు మరి. నాకు ఎప్పుడు నాకు డ్రీమ్స్ వస్తాయి అనుకోండి, నా నైట్ అవి గుర్తొస్తాయి. అవి ఎక్కువ గుర్తొస్తాయి. ఆ విధంగా ఉన్నాం. మెడ్రాస్ వెళ్ళటం, ఈ రాజకీయాల నుంచి, ఈ జాతీయ రాజకీయాల నుంచి కమ్యూనిస్ట్ పదజాలం వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అప్పుడు 1939లోనే 1940లోనే తీసుకుని అప్పటి నుంచి ఈ రాజకీయాల్లోనే ఉండి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ హోల్ టైం అని అయ్యాను. మెడ్రాస్ గుడివాడ వచ్చాను. అక్కడి నుంచి పల్లెటూరు నుంచి గుడివాడ. ఎప్పుడు ఆపలేదండి? ఎందుకు వచ్చిన గొడవ, వీటన్నిటి వైపు ఎందుకు వెళ్తున్నావు? అంటే మా అన్నయ్య దాంట్లో దీనికి కారణం ఉంది. మా అన్నగారు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా చేశాడు. ఆయన ఏమో రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. నా తర్వాత మేము 2 అక్క చెల్లెళ్ళు, మాకు అందరికంటే పెద్ద ఆమె, అందరికంటే చిన్న ఆమె. పెద్ద ఆమె అక్క, చిన్న ఆమె. పెద్ద ఆమె కొడుకే మనకి పుట్టూరు నాగేశ్వరరావు అని కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిలో నాయకుడిగా ఉండేవాడు ఇక్కడ. సో ఆ విధంగా మా అన్నగారి ప్రభావం మా కుటుంబం మీద పడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉంటాం కాబట్టి కొంత నేపథ్యం ఏర్పడింది. అప్పుడు ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ నుంచి దీంట్లో లెఫ్ట్ రాజకీయాల్లోకి, వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళాం. వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళి ఒక కమ్యూనిస్ట్ పార్టీ హోల్ టైం అని అయ్యాం. హోల్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు నిర్బంధం ఉండేది. స్వతంత్ర భారత్ని రాతపత్రిక వచ్చింది. ఆ స్వతంత్ర భారత్ నైట్ గ్రామాల్లో పంచేవాడు. ఆ విధంగా ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ లెఫ్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1948 దాకా అక్కడ గుడివాడలో పనిచేయటం. 1950లో అరెస్ట్ అయ్యాను. అదే కీలక మలుపైంది మీ జీవితానికి. ఈలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదో ఆలోచన వచ్చేసి ఉపసంహరించుకోవడం ఏదో జరిగింది. కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు దాకా చాలా మంది కాల్చేశారు. ఊరు విడిచి వెళ్ళిపోమన్నారు కదా ఆ టైంలో మిమ్మల్ని? గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే నేను మెడ్రాస్ వెళ్తా ఉన్నాను. ఏం చేయాలి, ఇక్కడికి వచ్చాం. అక్కడ ఈ సినిమా ఆర్టిస్టులు కొంతమంది ప్రజానాట్య మండలి వాళ్ళంతా అక్కడ ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. భక్తి గడవాలి కదా, ఏమీ లేదు. సో ట్యూషన్ చెప్తూ ఉంటే అక్కడికి ఆ విధంగా వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం. సో సినిమా ఎందుకు తీయకూడదు, మనంతా కలిసి ప్రజానాట్య మండలి కళాకారులతో సినిమా ఎందుకు తీయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఎవరితో తీద్దామంటే మరి ప్రజానాట్య మండలి కళాకారులు తీస్తే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటర్ కావాలంటే
ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుందండి. ఎన్టీ రామారావు గారిని పెట్టుకుంటే బాగుంటుంది కదా. సరే ఎన్టీ రామారావు గారు మా ప్రాంతం నుంచి చూసిన మనిషి. సో రామారావు దగ్గరికి వెళ్ళి ఉంది ఇట్లా పిక్చర్ తీస్తున్నాం మేము. సంతోషం కృష్ణమూర్తి గారు అన్నారు. పాప గారు సరే అన్నారు, అంగీకరించారు. తర్వాత హీరోయిన్ ఎవరు రెండుకి సావిత్రిని పెట్టుకుంటే బాగుంటున్నాము. సావిత్రి ఫస్ట్ పిక్చర్లకు మాదే, ఫస్ట్ సినిమా మీదే, పల్లెటూరు. సో సావిత్రి లాంటి మహానటిని తెరకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందించిన ఘనత మీదే. పల్లెటూరు. థ్యాంక్ యూ. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చాం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అది ఒక సంవత్సరం తీయటం అయిపోయిన తర్వాత లెవెల్స్ అయింది. పెద్ద డబ్బులు రాలేదు కానీ పాటలు ఈ బాగా తీసాం. సంగీతం అది బాగానే ఉంది. తాజ్ఞం ప్రకాష్ ఫస్ట్ డైరెక్టర్గా పెట్టాం. తాజ్ఞం ప్రకాష్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. ఆయన కూడా బ్రేక్ ఇచ్చింది. సో ఆ విధంగా పల్లెటూరు సినిమాతో మీరు సినిమా ప్రవేశం మీది జరిగింది. ఇంకా అక్కడ మొదట అయిన తర్వాత సో అంత బాగా పోలేదు. ఓకే, మొత్తం మీద వాళ్ళతో కూడా చెప్పేసాం ఇక్కడ ఏం చేయాలని. ఎవడు కూడా వాడు చూసుకోవాలి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈలోగా ఏంటంటే సారథి ఫిల్మ్స్ మళ్ళీ పునఃప్రారంభించారు. సివిఆర్ ప్రసాద్ గారు, తాపీ చాణక్య, నేను, కొండేపూడి లక్ష్మణ గారు ఒక బ్యాచ్ని పట్టుకున్నారు. వాళ్ళు రామకృష్ణ ప్రసాద్ గారు మాకు మేనేజింగ్ డైరెక్టర్, దానికి చలపల్లి రాజు గారి తమ్ముడు. ఆ విధంగా అంతా మన వాళ్ళే సినిమా తీసాం. అది అంతంత మాత్రంగా పోయింది, అంత బాగా పోలే. రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు లాభం లేదు, మేము నాయస్వామిని అడుగుతాం. నాయస్వామిని పెట్టుకున్నాం. కథ తయారు చేయమన్నారు. కథ తయారు చేశాడు ఆయన. అది ప్రేమచంద్ దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని రోజులు మారాయి. నాయస్వామిని వచ్చి రోజులు మారే తీసాం. 22 సెంట్లు సూపర్ హిట్. ఆ రోజుల్లో సూపర్ హిట్. క్యాంప్ వేసాం, మంత్రేసు ప్రయాణమే. సో మొదటి 2 సినిమాల్లో పని చేయని మ్యాజిక్ మూడో సినిమాలో ఎలా పనిచేస్తే, అంటే ఇప్పుడు మీ అనుభవంతో వెనక్కి తిరిగి చూస్తే ఏ కథాంశం సరిగ్గా ఇంకా బలంగా జనానికి దాకా? కథాంశ బలం ల్యాండ్ ఫర్ ది టిల్లర్ స్లోగన్ పనిచేస్తున్నారు. భూపంపకం అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఇది అమలు జరిపాము సినిమాలో కూడా. అది పనిచేసింది మొత్తం మీద. దాంట్లో హైలైట్ ఒకటి చెప్తాను. ఓ కొత్త ఆర్టిస్ట్ని మేము ప్రవేశపెట్టాం. దాంట్లో రామారావు బుక్ చేశారు ఆల్రెడీ ఆమెని. ఆయన పిక్చర్ పూర్తి కాకముందునే ఇట్లా బాగా ఉంది. ఒక అమ్మాయి వహీదా షహీదా అనే సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. మేము ఆల్రెడీ 100 పీపుల్ చూసాం. ఇందులోకి గోపాల్ శివ అని చెప్పాడు, ఇట్లా ఉంది వహీదా సిస్టర్స్, కలెక్టర్ మరి కమిషనర్ గారి అమ్మాయిలు, వాళ్ళని చూడపోయారు అన్నారు. షహీదా ఏమో పెళ్ళి అయిపోయింది, వహీదాకి ఇంకా మ్యారేజ్ కాలేదు, యంగ్ గర్ల్, కూచిపూడి బాగా నేర్చుకుందని చెప్పారు. రామకృష్ణ ప్రసాద్ గారు కిటికీ పక్కన కూర్చుని చూడడం చూస్తుంది. మా కారు వస్తుంది, ఒక అమ్మాయి దిగింది కారులో, బెల్ కొట్టాడు. ఆయన సామాన్య ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, బెల్ కొట్టాడు. ఏంటి కృష్ణమూర్తి ఎక్కడ హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చేవాడు ఆయన నోటి వాకు చూడండి. హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి అసలు హిందీ ఆర్టిస్ట్ అసలు ఎప్పుడో లేదు. మా వెంపటి ప్రసేమో మాకు డాన్స్ మాస్టర్, వాడు ఎవరిని చెప్పినా కాదనేవాడు. కొత్తగా ఆయన తీసుకొచ్చేసి పాటలన్నీ ఆయనతో రాయించాం. కొసరాజు రాఘవయ్య గారు, అది ఆయన దాంట్లో వేణు, కొసరాజు రాఘవయ్య గారు, వీళ్ళందరూ అంటే అసలు లెజెండ్స్, స్టాల్ వర్డ్స్ అందరూ. అప్పుడు మీకు మాత్రం స్నేహితులు. అదే వచ్చిన తర్వాత ఆమె పెట్టాం, తీసుకెళ్ళి మేము చూసాం. పాప ఆమె పాడుకుంటూ ఆమె రొప్పుతూ డాన్స్ చేసి చూపించారా? డాన్స్ మేము చూసి రామకృష్ణ ప్రసాద్ గారి కిందకి వెళ్ళి సూట్లో కూర్చుని కవర్ చేశాడు. బాగుంది, మేము పెట్టుకున్నాం. ఆయమని పెట్టుకుంటే ఆ పిక్చరు ఎక్సెప్షనల్గా 125 వీక్స్ ఆడింది. ఎక్సెప్షనల్గా. దాంట్లో హైలైట్ ఏంటి తెలుసా? వహీద్ రెహమాన్ డ్యాన్స్. నేను ఐ వర్క్డ్ ఫర్ 13 పిక్చర్స్ ఇన్ సారథి. మొత్తం 13 సినిమాలు తీశారు. సారథికి 13. దాంట్లో అక్కడి నుంచి అయిన తర్వాత మేము ఇది అయిన తర్వాత అది తమిళనందు తీయకూడదు అనుకున్నాం. సరే తమిళ్లో తీద్దాం అనుకుంటే అలా అని అప్పుడు జమినీ గణేషన్ రోజులు మారాయి. తమిళ్లో టైటిల్ కాలం మారిపోవచ్చు. మేము మా యూనిట్ అంతా కలిసి సివిఆర్ ప్రసాద్ గారు, చాణక్య మేమంతా కూడా కలిసి ఇక్కడ మన పిక్చర్స్ మనకి రాజధానిలో ఎందుకు చేయకూడదు, ఎందుకు మన హైదరాబాద్ వెళ్ళకూడదు
అని ఒక ప్రపోజల్ పెట్టాము. రామకృష్ణ ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. ఈలోగా లాస్ట్ పిక్చరు 2 తమిళ్ పిక్చర్స్ రీమేక్ చేసాం. నా పిక్చర్ తీసుకుందామని అనుకుంటున్నానండి అని రామకృష్ణ ప్రసాద్ గారిని అడిగాను. సరే మరి ఈ 2 పిక్చర్లు రీమేక్ చేయాలి మనం, అయిన తర్వాత వెళ్ళు కానీ అని చెప్పారు. ఈలోగా కథ కోసం కలకట్టా వెళ్ళాను. కలకట్టాలో ఒక 15 రోజులు ఉండి కథల కోసం చూసి ఏ కథ నచ్చలే. ఈ కథ వచ్చిన తర్వాత నార్ల చిరంజీవిని పెట్టి ఒక కథ తయారు చేసాం. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళిద్దరితో ఎక్కువ మీరు ఎవరితో సన్నిహితంగా ఉండేవారు? రామారావు గారు ఇద్దరు కూడా మా తాలూకా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దరికి నేను తెలుసు. అక్కడ రాజకీయాల్లో పనిచేసినటువంటి వాడిని. ఎవరు సన్నిహితంగా అంటే రామారావుతో నాగేశ్వరరావుతో నేను పిక్చర్ తీద్దామని నాగేశ్వర ఫ్యాన్ నేను న్యాయంగా అయితే, కానీ నాగేశ్వర మొట్టమొదటి పిక్చర్ అంగీకరించాల. మీరు ఇచ్చిన మొత్తం చాలా బిజీగా ఉన్నాను కృష్ణమూర్తి గారు. తర్వాత సెకండ్ పిక్చర్ చూద్దాం, ఫస్ట్ పిక్చర్ అవుతాం తీయండి అనేవాడు. వెంటనే వెళ్ళిపోయి రామారావుని అడిగితే ఓఎస్ కృష్ణమూర్తి కానివ్వండి తీయండి, మా మొట్టమొదటి పిక్చర్ ఆయనతో తీసాం కదా, ఇది పల్లెటూరు. అవును. ఆ పరిచయంతో ఆల్రెడీ కృష్ణమూర్తి గారు తీయండి అన్న. వెంటనే రాజేశ్వర చెప్పారు, అయిపోయిందండి మీ టైం వచ్చేసింది, సెకండ్ పిక్చర్ మీరు యాక్ట్ చేయాల్సింది. ఓఎస్ రెడీ కృష్ణమూర్తి గారు, అప్పటికి పేరు వచ్చింది నాకు. లక్షాధికారి సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారితో మీరు వర్క్ చేయకపోవడానికి కారణం? నేను హైదరాబాద్ సెటిల్ అయిపోయాను. రామారావు ఏమో ఇంకా ఇక్కడ రాలా. నాగేశ్వరరావు 64లో వచ్చేసారు. రామారావుని అడిగా, రామారావు మరి అన్నగారితో నాగేశ్వరరావు అక్కడ సెటిల్ అవుతున్నారు, ఆయనతో పిక్చర్లు తీద్దాం అనుకుంటున్నాను, జమీందారు తీద్దాం అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటన్నారు. వయసు తమ్ముడుతో నేను చెబుతాను, నేను వాళ్ళు భోజనానికి వెళ్తున్నాను కదా, ఆ రోజు భోజనం కూడా వెళ్ళామండి మేము, షూటింగ్ దగ్గర నుంచి వెళ్తాం ఆ రకంగా. సో ఆ విధంగా సామరస్యంగా అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మరి ఆయన బిజీ, ఈయన బిజీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆర్డర్గా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేవాళ్ళు కదా, ఆ విధంగా జరిగిపోయింది. అంతేగాని ఏ తారతమ్యాలు కానీ వ్యతిరేకతలు కానీ ఏమీ లేవు. ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ వెల్. సావిత్రి గారితో మీ అనుబంధం గురించి 2 ముక్కలు, ఎందుకంటే సావిత్రి గారు అందాన్ని ఈ తరం వాళ్ళు ఎవరు చూడలేదు, వెండమే కానీ. సావిత్రి నా చెల్లెలండి. సావిత్రి, సూర్యకాంతం, కన్నాంబ వీళ్ళంతా మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. జమిని గణేష్ను ఆమె కలిసి ఉండేవాళ్ళు. జమిని గణేష్నేమో మా అబ్బాయిని ఈవిని ఇందా మా అబ్బాయిని లేని బాబుని మా అల్లుడు అంటూ ఉండేవాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆర్టిస్టులు అప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండేది. అన్నయ్య గారు ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చంపేస్తారమ్మా మనం, ఇక్కడ జనం చూస్తే కష్టం కదా అని. అయినా కానీ వండేసి మొత్తం మీద తీసుకెళ్తే జనం మీదపడి కూర్చుందండి. అవునా? ఎట్లా జనాన్ని తప్పుకోవాలంటే ఆ విధంగా. సో చాలా బాగుండేది. షీఈ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అందుకంటే గ్రేటర్ ఆర్టిస్ట్ వస్తుందని నేను అనుకోలేదు. అందం లేదు, అందం మామూలే కానీ ఆ స్వీట్ వాయిస్, ఎక్స్ప్రెషను, తర్వాత మీ అంతా ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఈజ్ సావిత్రి. మీరు వ్యక్తిగతంగా చాలా డిసిప్లిన్ మొదటి నుంచి అంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్గా డిసిప్లిన్ తప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కూడా అనుకుంటారు. మీరు ఎలా మీ కమ్యూనిస్ట్ భావజాలం వైపు మీ డిసిప్లిన్, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు, పద్ధతులు చూసి మీరు ఎలా ఇవిడిపోయారు? అలా నేను ముఖ్యంగా ఎక్స్ట్రా ఆర్టిస్టులకి పేమెంట్స్ విషయంలో కమిషన్లు ఎక్కువ తీసుకోకూడదు అని గట్టిగా వాదించినటువంటి వాళ్ళు ఒకరిని. ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఏదో అటు పని ఉంటుంది కాబట్టి ఏదో బ్రాంచ్ చూపేవాళ్ళు డబ్బులు. దానికి నేను వ్యతిరేకిని. ఈవెన్ ఐ డోంట్ టేక్ యువర్ ఫ్లవర్ ఆల్సో. అది ఆ విధంగా ఏంటంటే నిపుణంగా ఉండేవాళ్ళం కాబట్టి గౌరవంగా ఉండేవాడు, అంత గౌరవంగా ఉండేవాడు. జానకి గారు ఒకసారి రోజులమారే ఎయిర్పోర్ట్లో షూటింగ్లో తీసుకెళ్ళి, నేను చాణక్యకి షూట్ కుట్టించాను, వాళ్ళకి షూట్ కుట్టించాను, వీళ్ళకి షూట్ కుట్టించాను, మీకు నేనే ఇవ్వలేదు, మీరు ఏమిటి, మీకు ఏమి ఇష్టం, మీరు నాతో ఇష్టంగా ఉంటవే ఇష్టం అనేది, అంతే మించి ఏం లేదండి. సారీ ఏమనుకోదు, నెక్స్ట్ టైం డోంట్ బ్రింగ్ దిస్ టాపిక్, దట్ వాజ్ మై క్యారెక్టర్. నేను సంపాదించుకోలేదు సినిమా ప్రొడక్షన్ చీఫ్ కూడా నేను సంపాదించుకోలే. కానీ సినిమా తీసినప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కూడా వాళ్ళకు తగ్గట్టు సహాయం చేశారు కాబట్టి అదే నా క్యాపిటల్. రామకృష్ణ ప్రసాద్ గారు అడిగారు, నీ క్యాపిటల్ ఏంటయ్యా, ఊరు సినిమా తీస్తానంటావు అన్నాడు. మీరు రోజుల మీద ఎంత క్యాపిటల్ పెట్టారన్నా, నేనే తీసాను ఖర్చు పెట్టాక.
25,000 ఖర్చు పెట్టాం. 25,000 అండి మా ఇన్వెస్ట్మెంటు. మిగతాది డిస్ట్రిబ్యూటర్ పెట్టుకున్నాడు. నేను 50,000 పెడతానండి. ఎట్లా ఎవరంటే ఇన్ ది వే ఆఫ్ ది కన్సెషన్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అని ఒక నవ్వుకుని ఓకే క్యారీ ఆన్. సో లైక్ దట్. ఇంకొక విషయం, మీ జీవితంలో మరొక కీలక ఘట్టం మీ వివాహం. మీరు వితంతు వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎలా వచ్చింది అసలు? మీ శ్రీమతి గారిని మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసి? నేను కులాంతర వివాహం చేసుకోవాలని అనుకున్నాను మొట్టమొదటి. హరిజన గారు తీసుకొచ్చారు. మరి మీకు నాకు నచ్చలే అమ్మాయి. కులాంతర వివాహం కాకపోతే మరి వితంతు వివాహం కూడా అది మరి సంస్కరణ వివాహమే కదా. అవును. అందుకని వితంతు అయిన మా మరీ అభ్యంతరం లేదు. అయిన తర్వాత మాకు ఒక లాయర్ ఉండేవాడు మాకు. ఆ లాయరు ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ లాయర్ ఇంటికి పల్లెటూరు నుంచి వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మాయి కొంచెం వితంతు ఉంది, చేసుకుంటారు, కృష్ణమూర్తి గారు అయితే ఎవరైనా చూస్తారులేండి అని చెప్పారు. సరే అని చెప్పారు. అని చెప్తే ఎవరిలో మాట్లాడితే అది కాదండి, మీరేజ్ అయితేనే వాళ్ళు ఒప్పుకుంటారంట అన్నారు. ఆలోచించి చెప్తారులే మనం వెళ్ళాం. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు మా జిల్లా చూస్తున్నాడు. కృష్ణమూర్తి గారు మీరు తప్పకుండా చేసుకోవాల్సింది. నేను ఎంతకాలం పెళ్లి చేసుకుంటూ అవుతారు, 24th ఇయరే, 25th ఇయర్ అని అప్పుడు అట్ట కుదిరింది. అప్పుడు సరే ఇట్లా ఉందంటే అమ్మాయిని చూడమన్నారు. చూసాం, ఓకే అనుకోవడం చేసాం. వితంతు వివాహం, దట్స్ ఆల్. చూసారు మామూలుగా? అంతే మామూలు అరేంజ్ మ్యారేజే. కానీ నేను ఖర్చు పెట్టలేను. దండల వివాహం. బంగారు గాజులు సినిమా తెలుగు ప్రేక్షకులకి చాలా మనసులకు దగ్గరైన సినిమా. అది జీవితాన్ని మలుపు తిప్పినటువంటి పిక్చరు. నాకు బంగారు లక్షాధికారికి, జమీందారికి వి మధుసూదన్ డైరెక్టర్. దీనికేమో కథ తేల్టల. నాగేశ్వర్ కాల్ షీట్స్ రెడీగా ఉన్నాయి. ఏం చేయాలి అని మీద ఆలోచిస్తుంటే ఇది కథ తేల్చడు. ఏం చేయాలి? తిరిగి కాళ్ళు నొప్పులు పెట్టి ఆఖరికి మేము ఒకే సంవత్సరం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజానాట్య మండలి నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజానాట్య మండలి నుంచి మరి ఒకే కుటుంబంలాగా ఉండేవాళ్ళం. మరి నన్నే ఏడిపిస్తే మరి ఇంకేం చేయాలి కథ అనే ఉద్దేశంతో నాగేశ్వరు చెప్పేసి, నాగేశ్వరు నేను జీతంతో పడలేను, కథ తేల్చలేదు, నేను చెప్పిన కథ ఒప్పుకోడు, ఆయన కథ చెప్పడు అంటే తొందరపడొద్దు కృష్ణమూర్తి గారు, సీనియర్ డైరెక్టర్ అన్నారు. అని అప్పుడు నేను అన్నా, నాగేశ్వరు మీరు పిక్చర్లు తీస్తున్నారు కదా, లక్ష్మీరాజ్యం తీస్తుంది ఏదో, అప్పుడు పిక్చర్ తీస్తుంది ఒకటి, సిఎస్ రావు గారు డైరెక్టర్గా ఉన్నాడు, అతను పెట్టుకుంటే మీకు అభ్యంతరం లేదా అన్నాడు. ఓకే, అభ్యంతరం లేదండి అన్న. ఆయన పెట్టడం, పిక్చర్ తీయడం, ఆయన చాలా లాయల్. సిఎస్ రావు గారు ఎంత లాయల్ టు ది ప్రొడ్యూసర్స్, ఎంత చక్కగా కోఆపరేట్ చేశాడు. ఆ పిక్చర్ అయిన తర్వాత చాలా సంతోషంగా. కాంతారావు గారు ఏమో సెకండ్ క్యారెక్టర్ ఇచ్చాడు దాంట్లో. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నా టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ బంగారు గాజులు నాది ఏంటంటే, శివాజీ గణేష్ను ఆ కథ కావాలని అడిగాడు. అతనికి కావాలంటే అతనికి అమ్మేశాం. అతని దగ్గర ఇంకో పిక్చర్ ఉంది నాకు, ఎంగ ఊరు రాజా. అది నేను అతని దగ్గర కొనుక్కున్నాను. అది ధర్మరాత్ సినిమా తీసి వచ్చింది. దాని నాగేశ్వర ఇక్కడ షూటింగ్లో ఉన్నారు. నేను ఫ్లైట్ దిగి స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి పిక్చర్ కొన్నారంట, తమాషాగా అడుగుతారు. నాగేశ్వర తెలుసుకు మీకు పిక్చర్ కొన్నారంటే, అలాగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? టైం అయిపోయింది, అందుకు మేము ఎవరికైనా ఇచ్చేస్తారో ఉద్దేశంతో చౌకగానే కొన్నది. కానీ చాలా మార్పులు చేసాం. కంప్లీట్ డయాగ్నలీ చేంజ్ ది క్యారెక్టర్, ట్యూన్స్ కానీ సాంగ్స్ కానీ. తమిళ్లో అంత బాగా పోలే. తమిళ్లో ఒక 50 రోజులు పోయింది. తమిళ్ మాకు దీంట్లో తెలుగులో 12 సెంటర్లో 100 days అయిపోయింది. అక్కడి నుంచి అదైన తర్వాత లాభాలు కొంచెం తగ్గించడం కోసం శారదాను సోహన్ బాబుతో ఈ పిక్చర్ తీసాం. ఇది శిశునంది చిట్టిబాబు తీసాం. మళ్ళీ నాగేశ్వరు కాల్ షీట్లు కావాలి. నాగేశ్వరు కాల్ షీట్లకి దత్తపుత్రుడు తీసాం. దత్తపుత్రుడిలో ఫస్ట్ డైరెక్టర్గా లీనిన్ బాబుని పెట్టాం. అక్కడి నుంచి దానికి చిన్న పిక్చర్లు దిగుదారుకుంటూ వచ్చాం. అంత మన వాళ్ళే అని, తర్వాత చిన్నాటికల్లని జాతిపు చిన్న పిక్చర్లు వెళ్తూ ఉంటే లాభం లేదు అనుకుని నాకు వచ్చాం. ఇందులో భరద్వాజ ఆయన బ్యానర్ మొదలు పెట్టాడు. భరద్వాజ గారిని బాగా ఎంకరేజ్ చేశారా మొదటి నుంచి మీరు? నేను ఆయన సమానం. నేను ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు.
ఆయన ఇష్టం, ఆయన పిక్చర్లు తీసుకుంటారండి. ఆయన వేరే బ్యాన్ పేరు పేర్కొన్నాడు తెలుగు చిత్ర. లైక్లీ హెస్ గట్ ది హెల్ప్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవితో తీశాడు. అవును, మొగుడు కావాలి, దాని ముందేమో కోతల రాయుడు, అవి రెండు కూడా బాగానే పోయి. చిరంజీవి అంటే మరి టాపే కదా, ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఆయన ఇచ్చాడు. సినిమాలు మానేసిన తర్వాత నేను చాలా కాలం 1982లోనే మానేసా. సోషల్ వర్క్లో చాలా కాలం బిజీగా ఉన్నారు. నాది మెయిన్ సోషల్ వర్క్ ఏంటంటే తెలుగు భాషా సమితి గౌరవ అధ్యక్షుడిని. తర్వాత సంక్షేమ సమితులని కొత్తగా నేను డిస్కవర్ చేశాను. సంక్షేమ సమితుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కాలనీస్లో అన్నింటిలో కూడా రోడ్లు, నీళ్ళ సౌకర్యం, రోడ్ల సౌకర్యం, కరెంట్ సౌకర్యం, దీనికోసం వీటి కోసం సంక్షేమ సమితి అని ఒకటి పెట్టి నాగార్జున నగర్ ఉండేవాడు. మేము నాగార్జునలో సంక్షేమ సమితి పెడితే అది పెద్ద పాపులర్ అయిపోయి అది మున్సిపల్ కార్పొరేషన్ డిక్టేట్ చేసే పొజిషన్కి వచ్చింది. దెన్ అక్కడి నుంచి అంతా ఫార్మ్ చేశారు. అట్లా 23 అసోసియేషన్స్ ఫార్మ్ చేశాం. 23 కూడా నేను ఐ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ ది అది సంక్షేమ సంస్థలు. పరిస్థితులు మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చాయి. మీకు వ్యాపార దృక్పథం ఉన్నట్టు కనిపించలేదు అసలు మీరు చెప్తున్న మాటలు, మీ నేపథ్యం చూస్తే. మరి ఏ అంశం మిమ్మల్ని ముందుకు నడిపించింది అంటారు? అది అంటే ఏదో ఒక పాపులారిటీ కోసమో దేనికోసమో? అట్లనే కాదు, సాధించాలి, ఒక కార్యాలు సాధించాలి. కళల మీద నాకు ఇష్టం ఉంది, సంగీతం అంటే ఇష్టం, కథలంటే ఇష్టం, ఇదంతా ఉంది. మరి యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఉంది, అంతా ఉన్నాయి. అది దాన్ని సంతృప్తిపరచడానికి, తర్వాత సంఘానికి ఏమైనా చేయడానికి వీలైతే చేద్దామని చేసి సంఘానికి పనికి వచ్చే పెద్ద కథ ఏం మంచి చేయలేకపోయారు. డాక్టర్ బాబు ఒకటి తప్ప. డాక్టర్ బాబు ప్రతి డాక్టరు తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ గ్రామానికి సేవ చేయాలి అనే మెసేజ్ ఇచ్చినట్టు. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు ఏం చేసేవారు మీరు? ఏం చేయలేదు. అంటే మీరు కమ్యూనిస్ట్ భావజాలం కాబట్టి దేవుడు ఇవన్నీ ఉండవు, మాకేం లేవు కాబట్టి మరి దేన్ని నమ్ముకుని మీరు మీ లోపల బలాన్ని తెచ్చుకునేవారు? అప్పుడు మన భార్య మేము కలిసి బట్టల షాప్ పెట్టాం. చీరలు అమ్మన్నాం, నేనేమో తీసుకొచ్చాడు చీరలు పెట్టామని, ఆయన అమ్మేది. ఆ విధంగా చీరలు కూడా వ్యాపారం కూడా చేసాం. మళ్ళీ రికవర్ అయ్యాం. ఓకే, ఫినిష్. సో కష్టం వచ్చినప్పుడు మీరు మీ శ్రీమతి గారు పంచుకునేవారు కష్టాన్ని? అంతే కదా. మరి ఈ రోజున హిందూ సంప్రదాయమే కాదు, అసలు వివాహ దాన్ని ఏమంటారు ప్రక్రియలో ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్పదే ఏకపత్ని వ్రతం. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏకపత్ని వ్రతాన్ని నమ్ముతుంది. ఎంగిల్స్ అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన చెప్పాడు, మొనోగమి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ లైఫ్ అని కమ్యూనిస్ట్ నాయకుడే అన్నాడు. ఇది ప్రపంచంలో అంతా ఉన్న, కానీ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ రోజుకో డైవర్సు. ఇప్పుడు మనకి కూడా అన్ని డైవర్స్లు వచ్చేసినాయి. మా వివాహ షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు అయ్యి దాదాపు 7 సంవత్సరాలు అయింది. ఎప్పుడు దెబ్బలాడుకోలేదా మీరు? దెబ్బలాడుకుంటుంటాం. దెబ్బలాడుకోపోతే ఎట్లా? సార్, మీ సినిమా పాటలు కొన్ని గుర్తు చేస్తాను, మీరు కూడా గుర్తు చేయండి కొన్ని మంచి పాటలు. మీకు నచ్చిన పాటలు ఏవి? మీ సినిమాల్లో మీరు వర్క్ చేసిన సినిమాలన్నింటిలో తక్కువని గుర్తొచ్చే పాట? నాకు అన్నయ్య సన్నిధి, ఓ నాన్న. ఓ నాన్న. ఓ నాన్న. నాకు స్క్రిప్ట్ దగ్గర నేను కూర్చోవాలి, పాట రాసే దగ్గర నేను కూర్చోవాలి, ట్యూన్ తయారు చేసేవాడు నేను కూర్చోవాలి, లేకపోతే నేను సాటిస్ఫై అవ్వడం కాదు. ఇది నా పచ్చి సన్నడికి గడిచింది. చివరి పిక్చర్కి వచ్చేటప్పటికి ఇద్దరు కొడుకులు వచ్చేటప్పటికి దానికి చక్రవర్తిని పెట్టాం డైరెక్టర్గా. వేడు సుందరరామూర్తి గారేమో పాట రాయడానికి పిలిచాం. ఫస్ట్ నేను ఇప్పుడు పిల్లల వచ్చిన తర్వాత ఇది మా అందరికీ నాగిరెడ్డి గారు ఒక హాల్ ఇచ్చి దాంట్లో మీరు రిహార్సల్ చేసుకోండి అని ఒక గది ఇచ్చాడు వాహిని స్టూడియోలో. ఇస్తే వాళ్ళంతా ప్రొడ్యూసర్లు వెళ్ళి చెట్టు కింద కూర్చునే వాళ్ళు అంతాను ఒక్కొక్కళ్ళని పిలిచేవాళ్ళు. వీళ్ళు వేడు సుందరరామూర్తి గారును చక్రవర్తి గారును వాళ్ళకి అన్ని పిక్చర్లు ఉండేవి. మరి పిలుస్తూ ఉంటే వాళ్ళతో వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక పాట అయిపోయిన తర్వాత వస్తూ ఉండేవాడు. నా టర్న్ వచ్చింది. టర్న్ వచ్చి నేను వెళ్ళి కూర్చున్నా. ఏంటంటే ఫస్ట్ మీరు ఉండకల్లా రికార్డింగ్ రావచ్చు. మీరు చక్రవర్తి రికార్డింగ్ రావచ్చు అండి, మీరు ఆయన చేసుకుంటాను. అంతే నా జీవితం, అంతే. దట్స్ ఆల్ అనుకున్నాను. ఇక నో సినిమా. అవునా? నమస్కారం. నా మాట లేనప్పుడు, ప్రొడ్యూసర్ మాటకి వాల్యూ లేనప్పుడు, కథ తయారు చేసేటప్పుడు, సంగీతం తయారు చేసేటప్పుడు, ట్యూన్స్ తయారు చేసేటప్పుడు ప్రొడ్యూసర్ లేని అధికారం ఎందుకు ప్రొడ్యూసర్? ఇంకా నమస్కారం.
రవీంద్ర భారతిలో ఎన్నో వచ్చేసింది నేను. ఎస్, మళ్ళీ తీపిచ్చారు 1982 ఇద్దరు కొడుకులు దాని ఫినిష్. ఇప్పుడు ప్రస్తుతం సార్ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకుంటున్నారు అడగచ్చా? ముసలాళ్ళు అయ్యాం, ఎన్నో కెరియర్ని ఆపేసేసాం, ఇంక పని చేసే పని లేదు ఇక. మా మనవాళ్ళంతా కూడానేమో మరి వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు, మరి మీ పాతాళ్ళు ఆలోచన అంటారు. సో ఉంటే మేము రెగ్యులర్ క్లాష్ అంటే నవ్వుతోనే క్లాష్ కావచ్చు, కోపంతో క్లాష్ కావచ్చు, నవ్వుతో కోపం రావచ్చు, కోపంతో నవ్వు రావచ్చు. సో అందువల్ల ఏంటంటే వీ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి. ఎవరి భావాలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ భావాలు వాళ్ళతో వాళ్ళు పెరగలేండి. మా భావాలు మేము రిటైన్ చేసుకుంటూ ఉంటాం, మా జ్ఞాపకాలను చూసుకుంటూ ఉంటాం. అందుకని హాయిగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ ఉంటే చుట్టాల్లాగా వచ్చేప్పుడు చూసి వెళ్తా ఉంటే ఉండే ప్రేమ 24 గంటలకు ఒకళ్ళకుండా విమర్శించుకుంటూ ఉంటే రాదు. అండ్ ఐఎమ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్. యు ఆర్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ కోర్స్, తెలుసు. ఆఫ్ దిస్. సో ఒక సంఘ సంస్కర్తగా, సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా మీకు అనేక దారులు బాటలు ఏర్పడ్డాయి. కానీ వాట్ వుడ్ యూ లైక్ టు బీ నోన్ యాజ్? సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త వన్నెన దీని ఒక వ్యక్తిగా గుర్తు చేసుకోవాలా ప్రజలు? ఏ విధంగా గుర్తు చేసుకుంటే మీకు తృప్తి? సినిమా లెజెండ్ అన్నాడు, సినిమా లెజెండ్ అవార్డు ఇచ్చారు. కాబట్టి యువర్ సినిమా లెజెండ్. అండ్ మీకు నమస్కారం సార్. మీకు అప్పటి విషయాలు ఇంకా గుర్తున్నాయంటే మీకు 91 సంవత్సరాలు అంటే నమ్మడం చాలా కష్టం. ఆ సీక్రెట్ ఏమిటో కూడా మాకు ప్రేక్షకులకు చెప్పేస్తే ముగించే ముందు సార్. నాకు సెల్ఫిష్నెస్ లేదు, నాకు దురాశ లేదు. దురాశ దుఃఖం చేయదు కదా. ఏదో డబ్బు సంపాదించుకుందాం, దాని చుట్టూ కాపలా వద్దాం అనేది లేదు. మై భరద్వాజ్ జస్ట్ లైక్ మీ ఈజ్ ఆల్సో ఏ సోషల్ వర్కర్. ఐఎమ్ హ్యాపీ. ఓకే, యూ డూ సంథింగ్ టు ది సొసైటీ, యూ డన్ సంథింగ్ టు ది సినిమా ఎంప్లాయీస్. అట్లా మేము సినిమా ఎంప్లాయీస్ చేసాం. ఇటన్నిటికంటే ముఖ్యంగా నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మీరు జీవితంలో నేర్చుకున్న ఒకే ఒక్క ఇదేంటి సార్? హార్డ్ వర్క్ అంటే కష్టపడితే ఫలితం వస్తుందనా? ఎస్. అదృష్టమా లేక దేన్ని? ఏ ఒక్క కష్టే ఫలే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అదృష్టం.